నమస్తే. నేను మీ అశ్విని కుమార్. యుద్ధం నడుస్తున్నప్పుడు ప్రపంచమంతా కూడా ఆ యుద్ధం మీద ఫోకస్ పెట్టినప్పుడు భారతదేశానికి చెందిన, భారతదేశంలోనే ఉంటున్న, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు కానీ, పార్టీలు కానీ ఇదే అదనుగా భారతదేశాన్ని కూడా ప్రమాదంలో నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంతసేపటికి ఆ ఫేక్ అబద్ధపు ప్రచారాలతో కొన్ని రాష్ట్రాల్లో గద్దెనెక్కినా కూడా మొత్తం కేంద్రంలో అధికారంలోకి రాలేకపోతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. ఎట్లాగైనా సరే పైనుంచి వచ్చిన ఆర్డర్స్ కానీ లేదా వీళ్ళకి ఉన్న అధికార వ్యామోహంతో భారతదేశం ప్రజల్ని టెన్షన్లోకి నెట్టేయాలి, దేశం ఇంత ప్రశాంతంగా ఉండకూడదు, దేశంలో ఏదో ఒకటి అలజడి సృష్టించాలి. ఇదే ప్రస్తుతం అక్కడ ఇరాన్కి ఇజ్రాయెలు, అమెరికా ఈ యుద్ధం సమయంలో భారతదేశంలో ట్రై చేస్తున్నారు. చాలా ఉంది, గంటల గంటల వీడియోలు, చాలా వీడియోస్ చేయొచ్చు. అసలు ఎంత నడిచింది ఈ 8 రోజులు అక్కడ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అనే దాని మీద ఎన్ని రకాల కుట్రలు చేశారు భారతదేశం మీద, భారతదేశంలో ఉన్నవాళ్ళు శత్రు దేశాలతో చేతులు కలిపి. కానీ ఈరోజు ఒక వీడియోతో మొదలు పెడతాను. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఇరాన్ భారతదేశం రిలేషన్స్ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియాలో. అట్లాగే ప్రజల్ని ఒక రకంగా మభ్యపెట్టడానికి, డైవర్షన్కి, ముఖ్యంగా ఒక మతానికి చెందిన వాళ్ళని. ఇరాన్ యుద్ధ నౌకల గురించి ప్రస్తుతం నడుస్తూనే ఉంది. మూడవ యుద్ధ నౌక ఇది ఐరిస్ లావెన్. ఇది ప్రస్తుతానికి భారతదేశంలో ఆశ్రయం పొందింది. ఎప్పటి నుంచి? ఫిబ్రవరి 28న ఆశ్రయం కోరింది భారతదేశాన్ని. మార్చి 1న భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 4 నుంచి ఇది కొచ్చి పోర్ట్లో నిలిపించింది. మొత్తం అందులో 183 మంది సిబ్బంది ఉన్నారు, నావికా దళం. వీళ్ళందరికీ కూడా సౌకర్యాలతో వసతులు కల్పించింది. సులభంగా చెప్పాలంటే ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ లావెన్. ఈ ఐరిస్ లావెన్ భారత ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతానికి వీళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న 183 మందిని కూడా చూసుకుంటుంది భారతదేశం. ఇరాన్ యుద్ధ నౌక భారత్ జలాల్లో ఉన్నంతవరకు, ఈ వాటర్లో ఉన్నంతవరకు కూడా సురక్షితంగానే ఉంది. భారతదేశం ఆశ్రయం ఇచ్చింది. తర్వాత మరో ఇరాన్ నౌక కూడా అదేవిధంగా ఆశ్రయం పొందింది. కానీ ఆ నౌకని ఇరాన్ నేవీ యుద్ధానికి పిలవటంతో అది పోర్ట్ నుంచి బయలుదేరింది. శ్రీలంక వెలుపల అంతర్జాతీయ జలాల్లోకి వెళ్ళిన తర్వాత అమెరికా నేవీ దాన్ని ముంచేసింది లేదా పేల్చేసింది, ఏదైనా కానీ. ఈ విషయాన్ని పాకిస్తాన్, చైనా, కాంగ్రెస్ వీళ్ళంతా కూడా పూర్తిగా ఫేక్ ప్రపగండాతో ఈ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా అంత ఖాతాలు వీటన్నిటిని తెరిచి వక్రీకరించి భారతదేశాన్ని తప్పుబట్టేలాగా కథనాలని ప్రచారం చేశాయి. దాంతో సహజంగానే చాలామంది భారతీయుల్లో కూడా ఒక అనుమానం వచ్చింది. అతిథిని వదిలేశారు, ఇరాన్కు సహాయం చేయలేదు అని మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ప్రారంభించారు. ఇది భారతీయులపైన నింద కాదు, వారు చేస్తున్న వాళ్ళంతా కూడా మానసిక యుద్ధం లేదా రాజకీయ ప్రభావానికి లోనైన వాళ్ళే. విదేశీ ఖాతాలు ఎంత వేగంగా ఈ కథనాలు అల్లటంలో, నాటడంలో భారతదేశ ప్రజల మీద కూడా ఆ ఇంపాక్ట్ చూపించడం, ఇది మాత్రం ఆందోళన కలిగించే విషయమే. భారతదేశం లోపల ఈ ప్రపగండాల్ని గవర్నమెంట్ ఎదుర్కోలేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య కిందని చెప్పచ్చు మనం. మళ్ళీ భారత ప్రయోజనాన్ని రక్షించడంలో కూడా ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఏమన్నా ఫెయిల్ అవుతుందా, ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి ఫేక్ అకౌంట్స్తో ఇమీడియట్గా భారతదేశం మీద నెగిటివ్గా ప్రపగండా చేస్తున్న వాళ్ళని వెంటనే వితిన్ అవర్స్ వాళ్ళ అకౌంట్స్ని మొత్తం క్యాన్సిల్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాటి మీద ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఖచ్చితంగా సీరియస్గా అయితే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ సమాచార రంగంలో దాని ద్వారా వచ్చే ఈ ముప్పుల్ని ఎదుర్కోవటంలో ఇచ్చే తక్షణ స్పందనే సోషల్ మీడియా, ఈ మీడియా మానిటరింగ్ సెల్స్ ఇవన్నీ కూడా ఎలాంటి ఆలస్యం ఉండకుండా ఉంటేనే దేశానికి చాలా పెద్ద రక్షణ అని చెప్పాలి. సులభంగా చెప్పాలంటే విదేశీ ప్రపగండా ఖాతాలు భారతదేశంలో వేగంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణ స్పందన వ్యవస్థని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పాకిస్తాన్
ఐఎస్పిఆర్కి అనుబంధమైన నెట్వర్క్ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. ఈ యుద్ధం నేపథ్యంలో భారతదేశంపై సమన్వయంతో కూడిన ప్రచారం, డిస్ఇన్ఫర్మేషన్ బ్లిట్జ్ అంటాం, ఇది నడుపుతోంది. దీన్ని కూడా గమనించాలి. దీని రెండు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి దీనికి. ఒకటి, జరుగుతున్న యుద్ధంలో తన పాత్రను దాచటం, భారత్ ఇరాన్ సంబంధాలను కూడా దెబ్బతీయటం. ఈ అమెరికా నేవీ ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దీనాని ముంచిన తర్వాత పాకిస్తాన్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, తప్పుడు సమాచారం, వక్రీకరణలు, భారతదేశం ప్రమేయం ఉందని సూచించే పోస్టులు అయితే చాలా వేగంగా విస్తరించాయి. ముఖ్యంగా ట్విట్టర్లో ఉద్దేశం చాలా క్లియర్గా ఉంది, స్పష్టంగా ఉంది. సోషల్ మీడియాను అంతా కూడా నకిలీ వార్తలతో నింపి భారత్ ఇరాన్ సంబంధాలని దెబ్బతీయాలి. ఈ ప్రచారంలో నకిలీ వీడియోలు, ఏఐతో చేసిన వీడియోలు, తప్పుగా అన్వయించిన సంఘటనలు పూర్తిగా అబద్ధాలతో నింపున్నాయి. వీటిని భారత వ్యతిరేక చరిత్ర కలిగిన ఖాతాలు విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నాయి. ఇది దశల వారీగా జరుగుతుంది. గత కొన్ని నెలల్లో కూడా భారతదేశపు వ్యతిరేక కథనాలని నాటడం, నిజమైన సంఘటనలన్నింటినీ కూడా వక్రీకరించటం, పరస్పరంగా పంచుకోవడం ద్వారా భారత్ ఇరాన్ మైత్రిని లక్ష్యంగా చేసుకుంటాం. ఇంకా సులభంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆధారిత నెట్వర్క్ తప్పుడు ప్రచారం ద్వారా భారత్ ఇరాన్ సంబంధాలంతా కూడా దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంది. దీనికి కొన్ని ఎగ్జిబిట్స్ కూడా పెట్టచ్చు, మనం ప్రూఫ్స్తో చేంజ్ చేశారేంటని. ఎగ్జిబిట్ ఏలో అయితే భారతదేశం అమెరికాకు తన నావికాదళం స్థావరాన్ని ఉపయోగించుకోవచ్చని, అలాగే ఇరాన్ యుద్ధ నౌకని ముంచటానికి భారతదేశమే సమన్వయ స్థానాలు ఇచ్చింది అని ఆరోపణలు వచ్చినాయి. అందులో ముఖ్యంగా టాక్టికల్ ట్రైబ్యునల్ అనే ఖాతా ఉంది. ఒక వీడియో పోస్ట్ చేసి భారత్ ఐరస్ దీనా స్థానం అమెరికాకి ఇచ్చిందని, దాంతో అది అమెరికా సబ్మెరైన్ చేత ముంచబడిందని కూడా చెప్పింది. నిజమేంటి ఫ్యాక్ట్స్ అని చెక్ చేస్తే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలు పూర్తి ఖండించింది. ఈ వీడియో అసలు సంఘటనకి సంబంధం లేని ఫుటేజు ఇదంతా కూడా రిలీజ్ చేసి స్పెక్యులేట్ చేశారని చెప్పింది. సులభంగా చెప్పాలంటే భారత్పై వచ్చిన ఆరోపణలు తప్పుడు వీడియోతో, ఈ వీడియోకి సంఘటనకి ఏమాత్రం సంబంధం లేదు. ఇదంతా కూడా ఏఐతో జనరేటెడ్ వీడియోసు. ఎగ్జిబిట్ బి, భారత్ ఇరాన్ ఈ రెండు దేశాల సంబంధాలని దెబ్బతీయటానికి తప్పుడు అనుబంధాలని చూపిస్తూ ప్రచారం చేశారు. ఒక పాత నేతన్యాహు వీడియోని మళ్ళీ పోస్ట్ చేసి మోడీ ఖమేనీని చంపడానికి మద్దతు ఇస్తానని నేతన్యాహుకి హామీ ఇచ్చారని పేర్కొంది. ఇరాన్లో భారత్, ఇజ్రాయెల్ సంయుక్త గూఢచారి సెల్ను తెహ్రాన్లో ఇరాన్ నిర్వీర్యం చేసిందని కూడా చెప్పింది. నిజమేంటి ఫ్యాక్ట్స్? ఇరాన్ నివేదికల ప్రకారం ఆ సెల్ అమెరికా, ఇజ్రాయెల్కి చెందింది. భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. వీడియో పాతది, ప్రస్తుత సంఘటనలకు అస్సలు సంబంధం లేదు. సులభంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆధారిత ఖాతాలు పాత వీడియోలు, తప్పుడు కథనాలని ఉపయోగించి మళ్ళీ భారత్ ఇరాన్ సంబంధాలని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి. ఇక ఎగ్జిబిట్ సి, సౌదీ అరేబియాలో ఒక ఇద్దరు మొసాద్ గూఢచారులు ఒక భారతీయుడిని అరెస్ట్ చేసిందని, వీళ్ళందరూ కూడా ఇరాన్పై బాంబులు పెట్టాలని యోచించారని టక్కల్ క్లార్బన్స్ని ఉటంకిస్తూ పేర్కొంది. అలాగే ఈ ఇరాన్ చేసిన ప్రకటనలను వక్రీకరించి ఇరాన్ హార్మోజ్లో భారత ఆయిల్ ట్యాంకర్ని ధ్వంసం చేస్తుందని కూడా ప్రసారం చేసింది. నిజమేంటంటే అసలు ఈ ఆరోపణ మార్చి 3, 2026 వచ్చింది. ఎలాంటి భారతీయుడు అరెస్ట్ కాలేదు. ఖతార్ కూడా ఈ ఆరోపణల్ని ఖండించింది. ఇరాన్ కేవలం హార్మోజ్పై తన నియంత్రణని ధృవీకరించింది. భారతదేశానికి ఎలాంటి బెదిరింపు లేదు. సులభంగా చెప్పాలంటే మళ్ళీ భారత్పై వచ్చిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు. ఇరాన్ భారత ఆయిల్ ట్యాంకర్ని ధ్వంసం చేస్తుందనేది కూడా ప్రచారం అబద్ధం. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం దేశం మొత్తం కేసులు కూడా ఫైల్ అయినాయి. తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ సపోర్టర్ ట్విట్టర్లో పోస్టులు చేసి మొత్తం రెచ్చగొట్టాడని, ఫేక్ మొత్తం ఈ సౌదీ అరేబియాకి సంబంధించి, భారత్, ఇజ్రాయెల్కి సంబంధించి ఫేక్ పోస్టులు పెట్టాడు.
అతని మీద ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కూడా కేసులు ఫైల్ చేశారు. పూర్తిగా దేశం మొత్తం కూడా అతని మీద చాలా కేసులు ఫైల్ అయినాయి. మొత్తం పాత పోస్టులన్నీ కూడా అతనివి తీస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ అట్లాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఇతని ఖాతా మీద చాలా సీరియస్ ఫోకస్ పెట్టింది. అతను తెలంగాణకు చెందిన వ్యక్తి. ఇంకా ఎగ్జిబిట్ డి తప్పుడు ప్రచారం చేస్తూ ఈ జర్దీసి ఇరాన్ భారతదేశాన్ని మోసం చేసింది అనే కారణంతో 38 భారత నౌకల్ని పర్షియన్ గల్ఫ్లో అడ్డుకున్నారని పేర్కొంది. నిజమేంటంటే 37 నుంచి 38 భారత జెండాలు కలిగిన నౌకలు ఈ పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్, హోర్మోజ్ జలసంధిలో ఆలస్యమైనవి. ఎందుకంటే యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన భారీ ట్రాఫిక్ వల్ల. ఇరాన్ ప్రత్యేకంగా భారత నౌకల్ని లక్ష్యంగా చేసిందని ఎక్కడా చెప్పలేదు. ఇతర దేశాల నౌకలు కూడా అదేవిధంగా ప్రభావితమై ఉన్నాయి. ఇప్పటికి కూడా సులభంగా చెప్పాలంటే ఇరాన్ భారత నౌకల్ని అడ్డుకోలేదు. ఆలస్యం యుద్ధం వలన ఏర్పడిన ట్రాఫిక్ కారణంగా జరిగింది. ఎగ్జిబిట్ ఈ ఒక నకిలీ వీడియోని పంచారు. అందులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని మద్దతిస్తూ పాకిస్తాన్ని బెదిరిస్తున్నట్లుగా చూపించారు. నిజాలేంటి? ఈ వీడియో ఫ్యాక్ట్ చెక్స్ ఇవన్నీ చేసి ఇది ఏఐ ద్వారా చేసిన డీప్ ఫేక్ అని నిర్ధారించారు. రాజ్నాథ్ సింగ్ ఇలాంటి ప్రకటన ఎప్పుడూ కూడా చేయలేదు. సులభంగా చెప్పాలంటే ఇది నకిలీ వీడియో. భారతీయ నాయకుడి పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఎగ్జిబిట్ ఎఫ్ మరొక నకిలీ వీడియోను కూడా ప్రచారం చేశారు. అందులో హిందూ భారతీయులు కుక్క పిల్లలంతా కూడా విసిరేయటం ద్వారా ఇజ్రాయిల్ యాదుల్ సంప్రదాయాలని పాటిస్తూ పాకిస్తాన్పై బలాన్ని చూపిస్తున్నారంటూ కూడా పేర్కొంది. అలాగే ఇరాన్ క్షిపణుల్ని ఒమాన్లోని భారత్ పెట్టుబడులు పెట్టిన చోట ఈ పోర్టుపై దాడి చేశారని, హైఫా పోర్టుపై ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేశారు. నిజాలేంటి? కుక్కపిల్లల వీడియో పూర్తిగా కల్పితం. ఇది భారతీయులపై క్రూరత్వం మచ్చవేయటానికి చేసిన ఒక స్మియర్ అని చెప్పచ్చు. ఒమాన్ హైఫా పోర్టుపై దాడి వీడియోలు కూడా పాతవి. ప్రస్తుతం సంఘటనలకు ఎక్కడా కూడా సంబంధం లేదు. మళ్ళీ సులభంగా చెప్పాలంటే ఇది నకిలీ వీడియో. భారతదేశంపై తప్పుడు ఆరోపణలు చేయడానికి పాత వీడియోలని వక్రీకరించారు. ఎగ్జిబిట్ హెచ్ భారత్ ఇజ్రాయెల్ హ్యాకర్లు పాకిస్తాన్ జియో న్యూస్ని హ్యాక్ చేశారని మరో తప్పుడు ప్రచారం జరుగుతోంది. నిజమేంటి? ఎక్కడా కూడా హ్యాకింగ్ ఆధారాలు లేవు. ఇదే నెట్వర్క్ 2025లో ఇజ్రాయెల్ ఇరాన్ ఈ ఉద్రిక్తల సమయంలో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారమే చేసింది. భారతదేశం ప్రమేయం ఉన్నట్లుగా చూపించి ఈ పాకిస్తాన్ చర్యల నుంచి కూడా దృష్టి మళ్లించడమే పెద్ద లక్ష్యం. ఈ ఖాతా కూడా నెట్వర్క్ ముఖ్యంగా పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోరం పిఎస్ఎఫ్ అంటారు. ఈ పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోరంకి సంబంధించింది. ఇది పాకిస్తాన్ సైన్యానికి అనుబంధమైన ఒక ప్రపగండకు సంబంధించింది. ఫేక్ ప్రపగండ అని చెప్పచ్చు. సలీద్ చౌదరి ఆయన్ని విస్కీ పాప అంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అలాంటి వ్యక్తులంతా కూడా దీన్ని నడుపుతున్నారు. ఇవంతా కూడా ఐఎస్పిఆర్ ప్రభావశీలను ఉపయోగించి పరస్పరం ఒకరినొకరు పెంచుకుంటూ తప్పుడు కథనాలని వీళ్ళు పూర్తిగా కూడా విస్తరిస్తున్నారు. ఇది గత 2-3 సంవత్సరాలుగా పునరావృతం అవుతుంది. ఈ డిజిఐ ఎస్పిఆర్ అనుబంధ ఖాతాలు భారత్ ఇరాన్ సంబంధాలని దెబ్బతీయడానికి ఇతర రంగాల్లో కూడా ఇదే విధానాన్ని ఉపయోగిస్తున్నారు. సులభంగా చెప్పాలంటే పాకిస్తాన్ స్ట్రాటజిక్ ఫోరం పిఎస్ఎఫ్ నెట్వర్క్ పాకిస్తాన్ సైన్యానికి అనుబంధంగా భారత్పై తప్పుడు ప్రచారం చేస్తూ భారత్ ఇరాన్ సంబంధాలని దెబ్బతీయాలి ఈ యుద్ధ సమయంలో అంటూ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికి చైనా తన వంతు తన పాత్ర తాను పోషిస్తుంది. దేశంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పూర్తిగా అదే పని మీద నిమగ్నమై ఉంది. భారతదేశాన్ని ఫెయిల్ చేయటానికి, భారతదేశాన్ని డౌన్ చేయటానికి, భారతదేశంలో అలజడులు సృష్టించటానికి, భారతదేశంలో కమ్యూనిటీస్ మధ్య గ్యాప్ పెట్టడానికి, ఇంటర్నేషనల్గా భారత్ని డిఫేమ్ చేయటానికి. సో ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఇలాంటి స్పెక్యులేషన్స్
ఫేక్ ప్రొపగాండా, ఫేక్ ఎజెండాతో నడుస్తున్నాయి కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్. ఎక్కడో విదేశాల్లో ఉండి ఇక్కడ అకౌంట్స్తో నడుపుతున్నారు. దీని మీద బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ కూడా చాలా సీరియస్గా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.